13వ అధ్యాయం. సర్గ 35. విశ్వామిత్రుడిని గంగానది వృత్తాంతాన్ని అడిగిన శ్రీరాముడు. ఆ విధంగా మిగిలిన రాత్రంతా మునీంద్రుల సమూహంతో శోణ నదీ తీరంలో హాయిగా నిద్రించిన మునిసింహం విశ్వామిత్రుడు తూర్పు తెల్లవారుగా మేల్కొని ఆ సమయంలో చేయాల్సిన స్నాన సంధ్యావందనాది కార్యక్రమాలన్నింటినీ పూర్తి చేసుకుని మిక్కిలి ప్రీతితో గౌరవంతో శుభకరమైన మంచి మాటలతో రామలక్ష్మణులను మేల్కొల్పాడు. రామలక్ష్మణులు బ్రహ్మచారులే గనక వారికి స్నానం సంధ్య తప్ప వేరే కృత్యాలు ఉదయాన లేవు. కాబట్టి తన కార్యక్రమాలన్నీ నెరవేర్చుకుని వాళ్ళను నిద్రలేపుతూ, నాయనా రామచంద్ర, తూర్పు తెల్లవారడం ప్రారంభమైంది, ప్రాతసంధ్య సమీపించింది. కమలాక్ష, సూర్యుడు ఉదయించిన తర్వాత కమలాలు ముకుళించి ఉండవు కదా, కాబట్టి నిద్రలే. మీరు సంతోషంతో ప్రయాణం చేయాలి. అలా ప్రయాణం చేసేందుకు మీకు మేలు కలగాలి అని విశ్వామిత్రుడు అనడంతో వారు నిద్రలేచి స్నాన సంధ్యావందనం చేసి ప్రయాణానికి సిద్ధమయ్యారు. నిర్మలమై శుభప్రదమై శుభ్రమైన నీటిని గలదై ఇసుక దిబ్బలతో సుందరమై ఎంతో లోతుగా ఉన్న శోణ నదిని ఎలా దాటాలి అని మునిని అడుగుతాడు శ్రీరాముడు. మునిశ్రేష్ఠులందరూ ఎలా దాటుతారో మనము అలానే వెళ్దామని ఆయన జవాబు ఇవ్వడం, ఋషేశ్వరులందరూ సంతోషంతో నదిని దాటి వనంలో ప్రవేశించి దారి వెంటబడి నడుచుకుంటూ పోయి మధ్యాహ్నం కల్లా హంసలు చక్రవాకాలు ఉన్న గంగా తీరానికి చేరారు. మనస్సుకి ఇంపైన గంగా నదీ తీరంలో ఒక పెద్ద ఇసుక దిబ్బపై విశ్వామిత్రుడు చుట్టూ చేరి కూర్చున్నారు అందరూ. ఆ సమయంలో గంగా నదిని చూపిస్తూ, అది అలా 3 మార్గాల సముద్రాన్ని చేరటానికి కారణం ఏమిటని రాముడు ఆయన్ను ప్రశ్నిస్తాడు. దశరథుడు ముద్దుల కొడుకైన రామచంద్రమూర్తి వేసిన ప్రశ్నకు సంతోషించిన విశ్వామిత్రుడు గంగానది వృత్తాంతాన్ని చెప్పసాగాడు. అనేక రత్నాలను కూడిన శిఖరాలతో ఆకాశాన్ని అంటుతూ నానా ధాతు వర్ణాలతో ప్రకాశిస్తూ మిక్కిలి చల్లగాలి వీచడం వల్ల అసమానమైనదిగా ప్రసిద్ధిగాంచిన హిమవత్ పర్వతం గురించి తెలియని వారు లేరు. ఆ హిమవంతుడు మేరు పర్వతం కూతురైన మేనకనే మనోరమని పెళ్లి చేసుకుని 2 కూతుళ్లను కన్నాడు. వారిలో పెద్దది గంగ, చిన్నది ఉమ. వారిద్దరూ పెరిగి పెద్దవారు అవుతున్నప్పుడు దేవతలు ఆయన్ను కలిసి తమ కొరకు గంగను 3 మార్గాల్లో ప్రవహింపజేసి అందులో ఒక మార్గాన్ని తమకిమ్మని వేడుకున్నారు. దేహి అని అడిగితే కాదనకూడదనుకున్న హిమవంతుడు 3 లోకాలను పావనం చేసేదై స్వేచ్ఛగా చరించేదై ఆకాశ మార్గంలో పోగలిగేదైన గంగను వారికి వెంటనే ఇవ్వడంతో వారు ఆమెను తమ లోకానికి తీసుకుపోయారు. ఇక రెండో కూతురైన ఉమాదేవి ఆకులు అలాలు కూడా తినకుండా అపర్ణగా ఘోరమైన తపస్సు చేసింది. హిమవంతుడు ఆమెను సమస్త లోకాలు నృక్కే శివుడికిచ్చి పెళ్లి చేశాడు. ఇలా పర్వతరాజు ప్రియపుత్రికలిద్దరు కీర్తిమంతులై ప్రకాశించారు అని మొట్టమొదటి పర్వతరాజు కూతురైన గంగ ఏ విధంగా జన్మించి ఆకాశానికి పోయిందో తెలియజెప్పాడు శ్రీరాముడికి విశ్వామిత్రుడు. 36వ సర్గ. శ్రీరాముడికి గంగ త్రిపథగా ఆయన వృత్తాంతాన్ని చెప్పిన విశ్వామిత్రుడు. గంగ వృత్తాన్ని సంపూర్ణంగా వినాలన్న కోరికతో శ్రీరామ లక్ష్మణులు పాపరహితమైన గంగ దేవలోకంలో మనుష్యలోకంలో ఎలా సంచరించింది అని విశ్వామిత్రుడిని అడుగుతారు. ఆమెకంత కీర్తి రావడానికి కారణం ఏమిటని, ఏ పని చేయటం వల్ల ఆమె నదులన్నిటిలో ఉత్తమమైనదిగా పిలువబడిందని అడుగుతారు. జవాబుగా ఋషులందరూ వినే విధంగా రామచంద్ర అని సంబోధిస్తూ గంగా చరిత్రను చెప్పాడు విశ్వామిత్రుడు. పూర్వకాలంలో శివుడు పార్వతిని పెళ్లి చేసుకుని సంతోషంగా ఆమెతో 100 దివ్య సంవత్సరాలు గడిపాడు. అయినా కొడుకు పుట్టలేదు, రేతస్ఖలనం కాలేదు. ఇంతకాలం రేతస్ఖలనం కాకపోతే అయినప్పుడు ఎంత బలిష్టమైన వాడు పుడతాడోనని, వాడు ఎలాంటి వాడు పుడతాడు అని వాడు భరించడం ఎట్లా అని దేవతలు భయపడి తమ బాధను బ్రహ్మతో చెప్పుకుంటారు. అందరూ వెళ్ళి శివుడిని కలిసి నమస్కరించి తమ మొక్కులను గ్రహించి తమను అనుగ్రహించమని వేడుకుంటూ ఆయన తేజస్సుతో పుట్టబోయే కుమారుడిని లోకాలన్నీ కలిసినా భరించలేవని విన్నవించుకుంటారు. మన్మథ విరోధైన శివుడిని పార్వతిని వేదోక్తంగా ఘోర తపస్సు చేయమని కోరుతూ ఆయన నుండి వెలువడే కాంతిపూరితమైన తన రేతస్సును పార్వతిలో విడవకుండా తనలోనే ఉంచుకోమని ప్రార్థిస్తారు. అలా చేస్తే లోకాలన్నీ సంతోషిస్తాయని, లోకాలకు అకాల ప్రళయం రాకుండా రక్షించమని స్తోత్రం చేస్తూ ప్రార్థించాడు. ఇలా ప్రార్థించిన దేవతలను ప్రేమతో చూసిన శివుడు వారు కోరినట్లే చేస్తానంటాడు. తమ వీర్యాన్ని పార్వతి శూన్యత్వాన్ని తమలోనే ధరించదమని, రెంటిని కలవనీయమని, వేర్వేరుగా ఉంచుతామని అంటూ మనుషులు దేవతలు సుఖంగా ఉండమని చెప్తాడు. ఇలా శివుడు తన గౌరవం అతిశయించే విధంగా చెప్పగా ఆయన తేజం జారితే దాన్ని భూదేవి ధరిస్తుందని దేవతలు అంటారు.
అప్పుడు శివుడు దాన్ని వెలుపలకు వదిలాడు. అది అడవులు కొండలతో సహా భూమంతా వ్యాపించే విధం చూసిన దేవతలకు భయమేసింది. వారప్పుడు ఆ శివ తేజస్సును భూమి భరించలేకపోతున్నదని భావించి అగ్నిహోత్రుడిని వాయుదేవుడిని సంయుక్తంగా భరించమని కోరగా అగ్నిహోత్రుడు అందులో ప్రవేశించాడు. అకారణాన అదొక పెద్ద మంచు కొండలాగా అయింది. సూర్యాగ్నుల సంపూర్ణ కాంతితో మనోహరంగా లోకసమ్మతమైంది. కాలక్రమంలో అది శరవణం అయింది. దానిలో పుట్టినందున కుమారస్వామి అగ్నిపుత్రుడయ్యాడు. ఆయనే కృత్తికల పుత్రుడై కార్తికేయుడయ్యాడు. దేవతలను శపించిన పార్వతి. ఇదంతా జరిగినందున దేవతలపై పగబట్టిన పార్వతి వారు చేసిన పాపఫలం అనుభవించమని నిష్ఠురాలాడింది. దోసిట్లో నీళ్లు తీసుకుని కళ్ళల్లో కోపం కనబడుతుంటే తనకు కొడుకు కనాలన్న కోరికని విఘ్నపరిచిన దేవతల భార్యలు బిడ్డలను కనరని, వారు గొడ్రాళ్ళవుతారని శపించింది పార్వతి. ఆ తర్వాత భూమిపైన కోపించింది పార్వతి. తన బిడ్డలను కనడం సహించలేకపోయిన భూదేవి అనేక మందికి భార్యగా అనేక రూపాలు కలిగి ఉండి ప్రీతితో బిడ్డల్ని కనే సంతోషం లేకుండా పోవాలని శపించింది. అందుకే భూపుత్రి సీత నరకాసురుడు భూపుత్రులైన రేతస్సు వల్ల గర్భం ధరించుకనే సుఖాన్ని భూమికి కలిగించలేదు. ఇలా పార్వతీదేవి అహంకార రోషాలతో శపించడంతో దేవతలు సిగ్గుతో తలలు ఉంచుకుని దుఃఖించారు. వారి దుఃఖం చూడలేక శివుడు పార్వతితో కలిసి హిమవత్ పర్వతం ఉత్తర శిఖరానికి తపస్సు చేసేందుకు పోయాడు. ఇలా పార్వతి చరిత్రను ఉపోద్ఘాతంగా చెప్పిన విశ్వామిత్రుడు తదుపరి గంగ చరిత్ర చెప్పసాగాడు. 37వ సర్గ. కుమారస్వామి జన్మ చరిత్ర. పార్వతితో శివుడు తపస్సు చేసేందుకు హిమవత్ పర్వతానికి పోవడంతో దేవతలందరూ ఋషీశ్వరులతో కలిసి బ్రహ్మ దగ్గరకు పోయి తమకు ఆయన పూర్వం సేనానాయకుడిగా ఇచ్చిన శివుడు ఆ పని వదిలి తపస్సు చేసుకుంటున్నాడని అంటారు. జగత్తును రక్షించేందుకు, ప్రజల మేలుకోరి ఏదైనా చేసేందుకు తామేం చేయాలని, రాక్షసులేమో జగత్తును పీడిస్తున్నారని, వారితో ప్రతిదినం పోరేనని, యుద్ధం చేసేందుకు తగిన బలవంతుడైన సేనానాయకుడు లేకపోతే తామేమీ చేయలేమని మొరపెట్టుకుంటారు. ఒకవైపు పార్వతి శాపంతో ఏడవాలో, మరోవైపు రాక్షసుల తనులకు ఏడవాలో అర్థం కావడం లేదని, తమను రక్షించుకునే విధానాన్ని ఆలోచింపమని ప్రార్థించారు వారంతా. పార్వతి శాపాన్ని నుంచి దేవతలు తప్పించుకోలేరని, అది యథార్థమవుతుందని, దానికి ఇప్పుడు వారు చింతించి ప్రయోజనం లేదని, వారి భార్యల యందు వాళ్ళకు సంతానం కలగదని, ఆ విషయాన్ని ప్రస్తుతానికి పక్కన పెట్టమని సలహా ఇస్తాడు. సేనానాయకుడు లేరన్న విషయాన్ని ప్రస్తావించి గంగ ద్వారా అగ్నిహోత్రుడికి ఒక కుమారుడు కలగనున్నాడని, వాడు దేవతలకు సేనానాయకుడై వాళ్ళని రక్షిస్తాడని చెప్తాడు. గంగకు పుట్టిన కొడుకును ఆమె వలనే పార్వతి కూడా తన కుమారుడిగానే అంగీకరిస్తుందని, ఆ విషయంలో సందేహం లేదని అన్న బ్రహ్మను స్తుతించి కైలాసానికి పోయి అగ్నిదేవుడిని కలిశారు దేవతలు. అగ్నిదేవుడిని ప్రపంచ రక్షణకు ఆసక్తి గలవాడని పొగిడి ఆయన ధరించిన ఈశ్వర తేజాన్ని గంగలో విడిచి కుమారుడిని కనమని, లోకాలకెల్లా అది హితమైన కార్యమని వేడుకుంటారు. అంగీకరించిన అగ్ని గంగను చేరగా ఆమె కూడా ఆయన కోరికను ఒప్పుకుంటుంది. గంగ సౌందర్యవంతమైన రూపాన్ని ధరించి ఆయన సమీపించగా అగ్నిహోత్రుడు తన సర్వావయాల నుండి తనలో ఉన్న తేజస్సును ఆమెలో విడిచాడు. దాంతో గంగా ప్రవాహమంతా మిక్కిలి తేజస్సుతో ప్రకాశించింది. తానే గర్భవేదనను సహించలేకపోతున్నానని, తేజస్సును భరించలేకపోతున్నానని, అవయవాలు దుర్బలమై తెగిపోతున్నాయని, మండిపోతున్నాయని నిట్టూర్పులు విడిచింది గంగ. దిగాలు పడిన గంగను చూసిన అగ్నిహోత్రుడు ఆమె తన గర్భాన్ని హిమవంతం కింది భాగంలోని నేలపై విడవమని చెప్పాడు. ఆ ప్రకారమే గంగ దాన్ని శుక్ల శోణితాల్లో విడిచింది. ఆ ప్రదేశం వెండి బంగారమైంది. దాని వేడి గాలికి బూడిదైన ప్రదేశం రాగి ఇనుము అయింది. మలినం నిలిచిన ప్రదేశం సీసం తగరమైంది. అది ప్రవహించిన ప్రదేశంలో అనేక ధాతువులు ఏర్పడ్డాయి. ప్రత్యక్షంగా ఎక్కడైతే గర్భం నిలిచిందో అదంతా బంగారుమయమైంది. అది వ్యాపించిన ప్రాంతంలోని చెట్లు, తీగలు, పొదలు, పచ్చిక బంగారమైంది. అప్పటి నుంచి బంగారం అగ్నివర్ణంలో ఉండడంతో జాతరూపం అనే పేరు వచ్చింది. శివరేతస్సును పాదరసం అంటారు. రసవాదులు పాదరసం నుండి వెండి బంగారాలు చేస్తారు. ఈ ఘట్టంలో ఆ ప్రక్రియను గుప్తంగా చెప్పడం జరిగింది. తొలుత భూస్థాపనం, తదుపరి అగ్నిపుటం, ఆ తదుపరి నీళ్లలో వేయటం ఈ క్రియాంగాలు. నాగరస గంధకం, హేమరస మర్దనం, బాలరవి చుంబనం, హేమకరో అనేది బంగారం చేసే విధానం. వాల్మీకి ఇక్కడ రాసిన శ్లోకం అర్థం సరిగ్గా తెలుసుకున్న వారు ఎవరైనా బంగారం తయారు చేయవచ్చునేమో. బహుశా లోహాలన్నీ పాదరసం నుండి ఉత్పత్తి అవుతాయన్న విషయాన్ని పూర్వీకులు ఎప్పుడో చెప్పారనుకోవాలి. పూర్వులు రహస్య విషయాలను తెలిపే మార్గం ఇది అయి ఉండవచ్చు, ప్రత్యక్షంగా చెప్పకపోవచ్చు. కుమారస్వామి జననం. శరవణంలో పుట్టిన కొడుకును చూచిన ఇంద్రాది దేవతలు ఆయన తమ సేనాపతి అవుతాడని బ్రహ్మ చెప్పడం వల్ల బాలుడికి చనుపాలు ఇవ్వమని
కృత్తికలు అనే స్త్రీలను ప్రేరేపించారు. వారు సంతోషించి ఆ బాలుడిని తమ కొడుకుగా దేవతలు అంగీకరిస్తేనే వారు కోరినట్లే పాలిస్తామంటారు. సమ్మతించిన దేవతలు వారి పేరు మీద ఆ బాలుడు కృత్తికానందనుడు, కార్తికేయుడు అని పేరొందుతాడన్నారు. సంతోషంతో బాలుడికి ఆ 6 స్త్రీలు తమ బిడ్డగా భావించి పాలిచ్చి నీళ్లు పోసేవారు. గర్భం జారినందువల్ల పుట్టిన ఆ బాలుడికి స్కందుడు అన్న పేరు కూడా తగునని దేవతలు ఆ పేరు పెట్టారు. మనుషులు ఆ పేరుతోనే ఆయనకు పూజలు చేస్తుంటారు. ఆ బాలురు 6 కృత్తికా స్త్రీలకు 6 ముఖాలతో కనిపించి 6 చనుబాలను ఒకసారి త్రాగడంతో ఒక్కపూటకే వృద్ధి కాసాగాడు. తన బల సంపదతో ఘోరమైన యుద్ధంలో రాక్షస సేనా సమూహాల గర్వం అణచడం వల్ల దేవతలు ఆయనను తన సేనలకు నాయకుడిగా అభిషేకం చేశారు అని విశ్వామిత్రుడు గంగాదేవి చరిత్రమంతా రామలక్ష్మణులకు చెప్పి, పుణ్యాత్ముడైన కుమారస్వామి చరిత్రను వినినందున ఆయనకెప్పుడు శుభాలు కలుగుతాయని అంటాడు. 38వ సర్గ సగర చక్రవర్తి వృత్తాంతం. ఇంతవరకు ఇలా చెప్పిన విశ్వామిత్రుడు అంటున్నాడు ఈ విధంగా: పూర్వకాలంలో మిక్కిలి సూర్యుడు, సత్కారాలు చేయడంలో ఆసక్తి ఉన్నవాడు, ప్రజలను పాలించడానికి సంతోషించేవాడు, కీర్తిమంతుడైన సగరుడు అయోధ్యకు చక్రవర్తిగా ఉండేవాడు. తనకు కొడుకులు లేరని చింతించిన సగరుడు పవిత్ర నడవడి కలిగిన మంచి గుణాలున్న ఒక్క కొడుకైనా పుట్టలేదే అని బాధపడుతుండేవాడు. మహా తేజవంతుడైన ఆ సగరుడికి 2 భార్యలు. పుణ్యకార్యాలందు ఆసక్తి కలది, నిత్య సత్యవ్రత అయిన విదర్భరాజు కూతురు కేసిని సగరుడి పెద్ద భార్య. మిక్కిలి చక్కనైన అరిష్టనేమి కూతురు సుమతి ఆయన చిన్న భార్య. సౌందర్యంలో అశ్విని సుతులతో సమానమైన సగరుడు భృగు ప్రస్రవణము అనే పేరున్న పర్వతం పైన 100 ఏళ్లు తపస్సు చేశాడు. విష్ణు తేజమున్న ఆయనకు అప్పుడు భృగుడు ప్రత్యక్షమై ఆనంద భాష్పాలు రాలుస్తూ తన్నే చూస్తున్న సగరుడికి 2 వరాలు ఇచ్చాడు. ఆయనకు ఎంతోమంది కుమారులు కలుగుతారని, ఆయన కీర్తి కూడా లోకమంతా వ్యాపిస్తుందని, 2 భార్యలలో ఒక ఆమెకు వంశోద్ధారకుడని ఒక్కడే కొడుకు పుడతాడని, ఇంకొక ఆమెకు 60,000 మంది జన్మిస్తారని చెప్తాడు భృగుడు. తమలో ఒక కొడుకు ఎవరికి పుడతాడా అని, 6,000 మంది ఎవరికి పుడతారా అని ప్రశ్నించిన ఆయన భార్యల్లో ఎవరు ఎట్లా కోరుకుంటే అలానే జరుగుతుందని జవాబిస్తాడు భృగుడు. ఎవరికి ఏ విధంగా కావాలనో అడగమని కూడా అంటాడు ఆయన. వంశప్రతిష్టాపకుడైన ఒక్క కొడుకే తనకు కావాలని కేసిని కోరగా, బహుపుత్రులు కావాలని సుమతి కోరింది. అలా వరాలు పొందిన సగరుడు భార్యలతో అయోధ్యకు పోయాడు. కొంతకాలం తర్వాత ఆయన భార్యలు గర్భం ధరించారు. కమలాల లాంటి కళ్ళున్న కేసిని ఒక కుమారుడిని కనగా, 2వ భార్య సుమతి గుండ్రని గర్భపిండం పగల తీసుకుని 60,000 మంది శిశువులు జన్మించారు. కేసిని తన కుమారుడికి అసమంజుడు అని పేరు పెట్టింది. పిల్లలందరికీ యవ్వనం వచ్చి అందంగా విహరించేవారయ్యేంత వరకు ఒక్కొక్కరిని ఒక్కొక్క నేతికుండలో ఉంచి దాదులు నేర్పుతో చాలా కాలం పెంచారు. పెద్ద భార్య కొడుకైన అసమంజుడు ఊళ్ళో ఉన్న పిల్లల్ని చంపడం అలవాటుగా చేసుకున్నాడు. సాహసవంతుడైన అసమంజుడు వాళ్ళని తీసుకుపోయి సరయూ నది ప్రవాహంలో పడేసి వాళ్ళు నీళ్లలో మునుగుతూ తేలుతూ కొట్టుకుంటుంటే ఒడ్డిపోయి నుండి నవ్వుతూ వేడుక చూస్తుండేవాడు. పాపకార్యం అనుకోకుండా వాడలా సుజనులను కీడు చేయడాన్ని సహించిన సగరుడు జనాల మేలు కోరి ధర్మంగా దాక్షిణ్యం చూపకుండా అసమంజుడిని అడవులకు వెళ్ళగొట్టాడు. అసమంజుడు కొడుకు అంశమంతుడు న్యాయవాది అయి సమస్త ప్రజలు మేలుకోరేవాడయ్యాడు. ఆ సమయంలో యజ్ఞం చేయాలన్న సంకల్పం కలిగింది సగరుడికి. తనకు జ్యేష్ఠ భార్య వలన కలిగిన జ్యేష్ఠపుత్రుడైన అసమంజుడిని అడవులకు పంపడం ఎంతవరకు సమంజసమన్న ధర్మ సందేహం కలగవచ్చు. ఇది శాస్త్రసమ్మతమేనా కాదా అన్న సందేహము కలగవచ్చు. పున్నామ నరకాన్ని నుండి కాపాడేవాడు పుత్రుడే కదా. ఒకడికి 4 కొడుకులుంటే ఆ పని చేసేవాడెవరు? నిస్సందేహంగా జ్యేష్ఠపుత్రుడే. పెద్ద కొడుకు పుట్టగానే మనిషి పుత్రవంతుడు అని పిలువబడతాడు. దాంతో పితృల రుణం తీరిపోతుంది. తనకు పున్నామ నరక బాధ తప్పుతుంది. ఏ జ్యేష్ఠపుత్రుడు పుట్టగానే మనిషి పితృల రుణాన్ని నుండి ముక్తుడవుతాడో, ఏ జ్యేష్ఠపుత్రుడి వల్ల మోక్షం పొందుతాడో వాడొక్కడే ధర్మశాస్త్రం ప్రకారం పుట్టిన పుత్రుడు. మిగిలిన వారందరినీ కామజులు అంటారని మునులు చెప్తారు. దీని ప్రకారం సగరుడు పెద్ద కొడుకైన అసమంజుడిని అడవులకు పంపకూడదు. అయితే రామాయణంలో జ్యేష్ఠపుత్రుడు గుణవంతుడైతేనే పుత్రగౌరవానికి యోగ్యుడవుతాడు కానీ కాకపోతే అయోగ్యుడేనని చెప్పబడింది. సాక్షాత్తు శ్రీరామచంద్రుడి అయోధ్యకాండలో ఒకనొక చోట ఈ విషయాన్ని తెలియజేస్తాడు. బ్రాహ్మణుడు బ్రాహ్మణ కర్మను, క్షత్రియుడు క్షత్రియ కర్మను, వైశ్యుడు వైశ్య కర్మను నెరవేర్చకపోతే పతితుడవుతాడని గౌతముడు అంటాడు. తల్లి తప్ప పతితులైన వారందరూ వదలాల్సిన వారే. గురువైనా, పుత్రుడైనా, సోదరులైనా, సఖుడైనా, సంబంధులైన, చుట్టాలైన, శిష్యులైన, సేవకులైనా వదలాల్సిన వారే. అలా చేయకపోతే మహాదోషం వస్తుందని శాస్త్రం చెప్తుంది.
రాజుకు ముఖ్య ధర్మం ప్రజాపాలన. సగరుడు అదే చేశాడు. ఇదంతా ఇలా ఉంటే సగరుడు వెళ్ళగొట్టిన అసమంజుడు మన దేశం వదిలి ఈజిప్ట్ వెళ్ళి ఆ దేశానికి ప్రభు అయ్యాడని చరిత్రకారుడు బిఎస్ దాస్ ఇండో ఈజిప్షియన్ హిస్టరీ అనే పుస్తకంలో రాశాడు. 39వ సర్గ. అశ్వమేధం చేస్తున్న సగరుడి యజ్ఞాశ్వాన్ని అపహరించిన ఇంద్రుడు. విశ్వామిత్రుడు సగర చక్రవర్తి వృత్తాంతాన్ని చెప్పడం కొనసాగిస్తున్నాడు. హిమవత్ పర్వతం, వింధ్య పర్వతం రెండూ ఎత్తైన కొండలైనందున వాటి మధ్య మరేవీ అడ్డం లేనందున ఒకదాన్నొకటి ఎల్లప్పుడూ చూసుకుంటూ ఉండేవి. ఆ రెండు కొండల మధ్యనున్న ప్రదేశంలో యజ్ఞం చేస్తే ప్రశస్తమని తెలిసిన సగరుడు యజ్ఞానికి కావలసిన సామాగ్రినంతా సమకూర్చుకున్నాడు. హిమవంతానికి, వింధ్య పర్వతానికి మధ్యనున్న ప్రదేశాన్ని ఆర్యావర్తం అంటారు. అదొక పుణ్య ప్రదేశం. అశ్వమేధ యాగం చేస్తున్న సగరుడు అశ్వం వెంట అంశుమంతుడిని పంపాడు. విలువిద్యలలో ప్రవీణుడై జగత్ప్రసిద్ధుడైన అంశుమంతుడిపై నమ్మకంతో అశ్వం వెంట పంపించడానికి సరైన కారణం లేకపోలేదు. యజ్ఞం మధ్యలో ఇంద్రుడు రాక్షస వేషంలో వచ్చి యజ్ఞాశ్వాన్ని దొంగిలించాడు. యజ్ఞకర్త అయిన సగరుడిని లక్ష్యం చేయకుండా ఆయన చేస్తున్న యాగాన్ని విఘ్నం చేసేందుకు దుష్టులెవరో గుర్రాన్ని అపహరించారని, దీనివలన అందరికీ కీడు కలగవచ్చు అని, ఇది పాపకార్యమని చెప్పిన ఋత్విజులు సగరుడితో ఆ గుర్రాన్ని మరల తెప్పించి యజ్ఞాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేయమని సలహా ఇస్తారు. వెంటనే సగరుడు 3 లోకాలనైనా జయించగల తన 60,000 మంది కొడుకులతో ఋత్విజులు తనతో మంత్రపూతంగా యజ్ఞం చేయిస్తుంటే దొంగతనంగా రాక్షసులు వచ్చి గుర్రాన్ని హరించుకుని పోయారని, తక్షణం వారంతా వెళ్ళి సముద్రం వరకు గల భూమండలాన్నంతా వెతికి ఆ గుర్రాన్ని తెమ్మని అంటాడు. ఆలస్యం చేయకుండా ఒక్కొక్కరు ఆమడ మేర దూరం భూమిలో వెతకాలని, దొంగ గుర్రం దొరికే వరకు వారెవరూ మరలి రావద్దని, తిరిగొచ్చే వరకు తాను ఋత్విజులు మనముడైన అంశమంతుడు వారి కొరకు వేచి చూస్తుంటామని రాజాజ్ఞగా ఆదేశిస్తాడు. సంతోషంతో వారంతా గుర్రాన్ని వెతకడానికి పోయారు. వారంతా అలా పోయి ఒక్కొక్కరు ఆమడ మేర భూమిని వజ్రాయుధం లాంటి శిఖరాల వలె ఉన్న గోళ్లతోనూ భయంకరమైన శూలాలతోనూ నాగళ్లతోనూ పగలగొట్టడంతో భరించరాని ధ్వని పుట్టింది. చచ్చిపోతున్న పాములు, మరణించు క్రూర జంతువుల ఏడుపు ధ్వనులు, పరిగెత్తలేక నిలిచిపోయి దెబ్బలు తింటున్న రాక్షసుల మూలుగులు 4 దిక్కులు వ్యాపించాయి. 60,000 మంది 60,000 ఆమడల మేర భూమిని పాతాళం వరకు తవ్వడంతో భూమంతా చిందరవందరగా తయారైంది. సగర కుమారులను నివారించమని బ్రహ్మకు విన్నవించుకున్న దేవతలు. కొండలతో నిండి ఉన్న జంబూ ద్వీపమంతా సగర కుమారులు గుర్రం కోసం వెతుకుతున్నారని, సగర కుమారుల వల్ల భూమంతా నాశనం అవుతున్నదని, గుర్రం కొరకు కర్రలతో కొడుతూ పౌరుషంతో పాతాళమంతా కలిగిపెడుతూ దొరికిన వాడిని అల్లా పట్టుకుని వాడే గుర్రం దొంగ అని సమస్త భూతాలను హింసిస్తున్నారని, వారి నుండి తమను కాపాడాలని గంధర్వులు బ్రహ్మను వేడుకుంటారు. 40వ సర్గ. బ్రహ్మకల్ప వివరణ. కపిలుడి కోపాగ్నికి భస్మమైన సగర కుమారులు. అలా విపరీతమైన భయంతో వణికిపోతున్న దేవతా సమూహాలను చూసిన బ్రహ్మ వారితో నవద్వీపాలతో కూడిన భూమండలమంతా వాసుదేవుడిదని, ఆ మహాత్ముడే కపిలుడిగా ఎల్లప్పుడూ భూమిని భరిస్తుంటాడని, సగర కుమారులను ఆయన సమయం చూసి తన కోపగ్నిలో భస్మం చేస్తాడని, వాళ్ళను చింతించవద్దని అంటాడు. ప్రతి కల్పంలో భూమి ఈ విధంగానే తవ్వబడుతుందని, దీని కొరకు దేవతలు చింతించాల్సిన పని లేదని, అల్పాయుష్కులైన సగర కుమారులు త్వరలో నాశనమవుతారని బ్రహ్మ అనడంతో దేవతలంతా సంతోషంతో వారి స్థానాలకు వెళ్ళిపోయారు. ఇదిలా ఉండగా సగర కుమారులు తమ ప్రయత్నంలో భాగంగా భూమిని అంతా తవ్వి గుర్రం జాడ కనుక్కోలేక తండ్రి దగ్గరకు పోయి రాక్షసులు, కిన్నరులు భంగపడే విధంగా మెట్ట పల్లాలు, సందులు, గొంతులు అన్న తేడా లేకుండా భూమంతా తవ్వినా గుర్రం జాడ కనుక్కోలేకపోయామని తెలియజేస్తారు. వారి మాటలకు కోపగించిన సగరుడు గుర్రం జాడ కనుక్కోకుండా వ్యర్థంగా తిరిగొచ్చిన వారందరినీ వెళ్ళి భూమిని ఇంకా తవ్వి అశ్వాన్ని వెతికి తెమ్మంటారు. కార్యార్థం వెళ్ళిన వారు కార్యం సాధించకుండా రాకూడదని, మరలా పోయి కార్యం సాధిస్తే రమ్మని, లేకపోతే రావద్దని, ఉత్తు చేతులతో వస్తే యజ్ఞం ఎట్లా ముగుస్తుందని అడుగుతాడు. మళ్ళా వెళ్ళిన వారందరూ రసాతలమంతా తవ్వి ఒకచోట కొండలాగా ఉన్న విరూపాక్షమనే ఏనుగును చూస్తారు. ఆ ఏనుగు భూమిని మోసేటప్పుడు పర్వదినాలలో బరువు మోయటం వల్ల కలిగిన బాధను తొలగించినందుకు తన శిరస్సును ఆడిస్తుంటుంది. అప్పుడు భూమి కూడా వణుకుతుంది. దానికి సగర కుమారులు ప్రదక్షిణ నమస్కారాలు చేసి తూర్పు దిక్కును భేదించి దక్షిణాన్ని కూడా తవ్వి అక్కడ మహాపద్మం అనే మరో ఏనుగును చూశారు. దానికి నమస్కరించి పడమరగా పోయి అక్కడ కొండలా ఉన్న మరో దిగ్గజం సోమనసం అనే దాన్ని చూసి నొక్కి అక్కడి నుండి ఉత్తరంగా పోతారు.
అక్కడున్న మంచు లాంటి తెల్లటి కాంతితో మనోహరంగా మెరుస్తున్న భద్రం అనే తెల్ల ఏనుగును చూసి కుశల ప్రశ్నలను అడిగి ఈశాన్య దిక్కుగా పోయి కోపంతో మండిపడుతూ భూమిని తవ్వారు. అలా వాళ్ళు తవ్వుతున్నప్పుడు ఒక ప్రదేశంలో పూర్ణ తపస్వరూపుడుని, దేవతలకందరికీ దేవుడిని, యోగమే స్వభావంగా కలవాడిని, నిత్యుడు ఆయన వాసుదేవుడిని, ఆయన సమీపంలో ఉన్న గుర్రాన్ని చూసి తమ కష్టం గట్టెక్కిందని తలచారు. వాసుదేవుడు ఎవరో తెలుసుకోకుండా దొంగ అని సంబోధిస్తూ యజ్ఞాన్ని విఘ్నం చేసిన వాడని, యజ్ఞాశ్వాన్ని దొంగిలించిన వాడని, మునివేషంలో ఉన్న మాయావిని దూషిస్తూ అతన్ని ఇప్పుడెవరూ రక్షించలేరని నిందిస్తారు. అలా భయం లేకుండా మాట్లాడుతున్న ఆ అవివేక శూన్యులైన మూఢులపై కోపించి మండుతూ అనగానే ఆయన క్రోధాగ్నిలో కాలిపోయిన వారందరూ ఒక్కసారిగా బూడిదయ్యారు. జంబువు, ప్లక్షం, శాల్మలి, కుశం, క్రౌంచం, శాకం, పుష్కరం అనే సప్తద్వీపాలే ఉన్నాయని కొందరు, కాదు తునకలై అవి నవద్వీపాలు అయ్యాయని మరికొందరు, మరిన్ని తునకలై 18 అయ్యాయని ఇంకొందరు అంటారు. బ్రహ్మ దినానికి ఒక్కరోజుకు కల్పమని పేరు. ఆ దినం అయిపోయిన తర్వాత ప్రళయం వస్తుంది. బ్రహ్మ ప్రతి కల్పంలో మళ్ళీ మళ్ళీ సూర్యచంద్రాదులను సృష్టిస్తుంటాడు. ఒక కల్పంలో జరిగినట్లే ఇంచుమించు కొంచెం తేడాతో ప్రతి కల్పంలో జరుగుతుంది. ప్రకృతి స్థితిగతులన్నీ ఒకే విధంగా ఉన్న జీవులు మాత్రం మారుతుంటారు. గతించిన కల్పంలోని సూర్యచంద్రాదుల వల్లనే ఆకారాలు కలిగి అవే పనులను చేస్తుంటారు. ఆ కల్పంలోని సూర్యుడి జీవాత్మ తర్వాత కల్పంలోని సూర్యుడి జీవాత్మ ఒకటి కాదు. ఆ జీవాత్మకు ఉన్నతమైన స్థానం దొరికి ఆ స్థానంలోకి అర్హులైన మరొకరు వస్తారు. ఉద్యోగికి ప్రమోషన్ వచ్చినట్టు.